పరిశుద్ధ గ్రంథముల నుండి కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయము 76వ వచనాన్ని పఠించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 76వ వచనాన్ని పఠించుకుందాం. ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ 76వ వచనానికి పై వచనం ఒక్క వచనమే నేను చదువుతాను, వినండి. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగ చేసెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కును మన వెనుకడిలో దీవించి వాక్యానుభవం మనకు మన ఆత్మీయ స్థితిని హెచ్చరించును కాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి కన్ను మూసుకుని ఈ దినం ఆయన ఎదురుగా వచ్చిన మనకు ఆయన ఏమి సిద్ధపరిచి వచ్చే ఉన్నారో ఆ మాటలు మనకు అందేటట్లు, అవి మనకు అర్థమయ్యేటట్లు, వాటిని మనం గ్రహించుకోగలిగేటట్లు, వాటి ప్రకారం మనం నడవగలిగేటట్లు, ఆయన ముందు నీతిమంతులుగా నిలవగలిగేటట్లు మనతో మాట్లాడమని ప్రాణప్రియుని వేడుకుందాం. ప్రార్థన. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన పావన పరలోక నామానికి వందనాలు, కృతజ్ఞతలు. ప్రభు, మరొకసారి మీ యొక్క రక్షణ సాన్నిధ్యంలోనికి, మీ మహిమ సాన్నిధ్యంలోనికి, మీ పునరుత్థాన సాన్నిధ్యంలోనికి, మీ విజయ సాన్నిధ్యంలోనికి మనందరినీ సమకూర్చారయ్యా. అందుకు మీకు స్తోత్రాలు. ప్రభు, నీ ఎదుట పరిశుద్ధముగాను నీతిగాను మేమందరము నడవడానికి 2000 సంవత్సరాల క్రితం మానవ అవతారములు మీ లోకములో ప్రత్యక్షమయ్యారు. అలాగే నా జీవితాల్లో కూడా మీ ఎదుట పవిత్రముగాను నీతిగాను నడవటానికి మీరే మా అంతరంగాల్లో కూడా ఉదయించారు, ప్రత్యక్షమయ్యారు. అందుకు మీకు స్తోత్రాలు. ఈ రోజు కూడా ఈ సంఘారాధనలో కూడా మేము నీ ఎదుట పవిత్రముగాను నీతిగాను నడుచుకున్న నిమిత్తమే ఈ వాక్య సందేశాన్ని మా మధ్య ప్రత్యక్షపరుస్తున్నారు. అందుకు మీకు స్తోత్రాలయ్యా. కూడి చేరిన మా అందరితో మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడి, ప్రభు, మేము నీ మూలముగా పుట్టాం కనుక, నీ బీజము మాలో ఉన్నది కనుక, నీవు నీతిమంతుడవై ఉన్నావు కనుక, నిన్ను అనుసరించు మేము నీతిమంతులమై ఉండాలి అని కోరుకుంటున్నావు కనుక, ప్రభు, నీ మాటలే మేము చక్కగా వినగలిగిన జ్ఞానం ఇచ్చి మీరు కోరుకున్నట్టు మీ ముందు నడవగలగడానికి మీ ఆత్మశక్తిని నీ వాక్కు ద్వారా మాకు అందించమని తగిన ప్రేరేపణ, తగిన ప్రోత్సాహము, తగిన ధైర్యము, తగిన అంగీకారము, తగిన చక్కని సమర్పణ కూడి చేరడం అందరికీ కలిగేటట్లు అందరితో మాట్లాడమని మీకే మహిమ ఆరోపిస్తూ మా దీన ప్రాణాత్మ దేహాలను మీ ఎదుట సాగిలపడ చేసుకుంటూ మా మధ్యకు మాతో మాట్లాడుటకు పునరుత్థాన మహిమ దేహంతో వచ్చి వేసిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తోత్రించి వేడుకుంటున్నాం మా ప్రేమైన మా పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మన ప్రాణప్రియుడు పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన నామములో మీ అందరికీ కృపా సమాధానములు కలుగును కాక. రైట్. ఈ దినం మన వాక్య ధ్యానం
పోయిన వారం మీకు నేను చెప్పినట్లుగా చెప్తారా? పోయిన వారం మనం ఏం చెప్పుకున్నాము? పోయిన వారం మన వాక్య ధ్యానం ఏంటి? నీతిమంతునిగా జీవిస్తే ఏంటి? ఏంటి ప్రయోజనం, ఏంటి లాభం? అది మన సందేశం. దేవుడు మన కొరకు తెచ్చిన సందేశం ఏంటంటే, మనం నీతిమంతునిగా జీవిస్తే బైబిల్ ఏం చెప్తుంది, మనకు లాభం ఏంటి, మనకు ప్రతిఫలం ఏంటి, మనకి ప్రయోజనం ఏంటి, మనకు కలిగే ఉపయోగం ఏంటి, ఎందుకు మనం నీతిగా జీవించాలి? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబుగా మనకు ఆత్మ తండ్రి ఇచ్చే సందేశం. మీరు ఎంతమందికి ఆశ ఉంది నేను నీతిమంతునిగా జీవించాలని? ఎంతమందికి ఆశ? ఏం పౌలు గారు, లేదా మీకు ఆశ? ఎంతమందికి ఆశ? రైట్. ఏం జరిగింది నీతిమంతునిగా జీవిస్తే? పోయిన వారు మీకు 3 చెప్పారు, అవునా? ఇంటికి ఎవరైనా పుస్తకాలు తీశారా? మీ అందరికి ఒక హోంవర్క్ కూడా ఇచ్చారు, గుర్తుందా? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చివరి దాకా చదవమన్నా. చదివారా? అక్కడ నీతిగా జీవిస్తే ఏమి వచ్చింది? ఆశీర్వాదాలు, దీవెనలు వస్తాయి. నీతిగా జీవించకపోతే శాపం వస్తుంది. ఈ మాటలు ఎవరి మాటలు కదా? రైట్. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి నీతిగా జీవిస్తే ఏం కలిగిద్దో 7 మాటలు మీకు నేను చెప్తానన్నాను. పోయిన వారు 3 చెప్పారు. ఒకటి, నీవు నీతిగా జీవిస్తే నీ నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ గృహాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పారు. వాక్యమే చెప్పింది. 2, నీవు నీతిగా జీవిస్తే నీ నివాసాన్నే కాదు, నీ మార్గాలు కూడా, నువ్వు నడిచే మార్గాలు వాటిని తేజరిలా చేస్తాడు. మధ్యాహ్నపు కాలపు వెలుగు వలే అని కూడా మీకు జ్ఞాపకం చేశారు. 3వది, నీవు నీతిగా జీవిస్తే నీవు ఆశించింది దేవుడు నీకు ఇస్తాడు. భక్తిహీనులు దేనికి భయపడతారో అది వారి మీదకు వచ్చింది, కానీ నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో అది వారికి దొరికింది అని కూడా పోయిన వారు మీకు చెప్పారు. ఏంటి నాకు నీతిగా ఉంటే వచ్చేది? మనమ్మా, ఏంటి నేను నీతిగా ఉంటే వచ్చేది? నీ ఇల్లు దీవించబడింది, నీ మార్గాలు దీవించబడతాయి, నువ్వు ఆశించింది. పైగా రాశారు కదా, నీ మనస్సులో నేను నెరవేరును, క్షేమముగా ఉండవలి చింత లేకుండా. ఎందుకు? నాకేంటి కొలువా, నా నాదుడుండ, శ్రీకరుండకు దేవుడే, నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు అని జ్ఞాపకం చేశారు. ఇవాళ 4వది మీకు చెప్తా. చెప్పే ముందు మరొకసారి ఈ మాట అడగాలి. నీతి అంటే ఏంటి? 4 వారాలుగా చెప్పుకుంటా వస్తున్నా, మళ్ళా మీరు కలమకాలు చూడకూడదు. నీతి అంటే దేవుణ్ణి, అదృశ్యుడైన దేవుణ్ణి నమ్మటం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతడికి నీతిగా ఎంచబడెను. 2వది నడవటం. ఏ ప్రకారం నడవటం? ఆయన మాట ప్రకారం నడవటం, ఆయన ఆదేశం ప్రకారం నడవటం, ఆయన ఉపదేశ ప్రకారం నడవటం, ఆయన క్రమం ప్రకారం నడవటం, ఆయన కట్టడాల ప్రకారం నడవటం, ఆయన న్యాయ విధుల ప్రకారం నడవటం. అది కూడా ఏమైంది? నీతి. దేవుని ఎదుట నీతి అనగా అదృశ్యుడైన దేవుణ్ణి నువ్వు విశ్వాసం ఉంచటం నీతి. 2, నువ్వు ఈ అదృశ్యుడైన ఈ సత్యదేవుడిని ఎప్పుడైతే నమ్మావో ఆ నమ్మిన దేవుడి మాట ప్రకారం నడవటమే నీతి. ఇది మీకు ఒక డెఫినేషన్ చెప్పారు.
రెండో డెఫినేషన్ వాళ్ళు చెప్తా ఏంటంటే మరో రీతిలో నీతి అంటే నీవు నమ్మిన దేవుడితో సత్సంబంధం కలిగి ఉండటం. 2, నీ చుట్టూ ఉన్న మనుషులతో సత్సంబంధం కలిగి ఉండటం. 3, నీ మనస్సాక్షితో నీవు సత్సంబంధం కలిగి ఉండటం. మళ్ళా చెప్పనా, నీవు విశ్వసించావే, నీవు నమ్మావే ఆ అదృశ్యుడైన సత్య ఏక దేవునిని తో నీకు సత్సంబంధం ఉండటం. సత్సంబంధం అంటే మంచి సంబంధం, మంచి బంధం, గుడ్ రిలేషన్. ఎవరితో? దేవుడితో. మిమ్మల్ని అడగాలి, ఎప్పుడు దేవుడితో గుడ్ రిలేషన్ ఉండదు మనకి? ఆయనలో నిలిచినప్పుడు, ఆయనలో నడిచినప్పుడు, ఆయన ఆదేశ ప్రకారం మనం జీవించినప్పుడు ఎట్లా ఉంటాం? ఆయనతో సత్సంబంధం కలిగి ఉంటాం. 2, మనుషులతో సత్సంబంధం. ఎప్పుడు మనుషులతో సత్సంబంధం కలిగి ఉంటాం? దీనికి కూడా పైదే ఆన్సర్. దేవుడు చెప్పినట్టు మనం చేస్తే మన తోటి మనిషితో కూడా ఎలా ఉంటాం అంటే ఏంటి? తోటి మనిషితో సత్సంబంధం అంటే ప్రేమ. ఏ ప్రేమ? దైవ ప్రేమ, రక్షణ ప్రేమ. తోటి వ్యక్తి ఎడలా, తోటి మనిషి ఎడలా, వాడు ఎటువంటి వాడైనా కావచ్చు. వాడు క్రైస్తవేతరుడు కావచ్చు, వాడు ప్రేమకు నోచుకొని వాడు కావచ్చు, వాడు వాక్య విరుద్ధమైన వాడు కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు, వాడు మనకి శత్రువే కావచ్చు, మనల్ని ప్రేమించిన వాడే కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు. కానీ వాడితో మనకి ఏముండాలి? సత్సంబంధం. అది ఎప్పుడు కుదిరింది? వాడి మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు. వాడి మీద మనకు ప్రేమ ఎప్పుడు వచ్చింది? దేవుని మాట ప్రకారం నడిచినప్పుడు. అంతే. నీటికి రెండో మాట ఏంటంటే నీ చుట్టూ ఉన్న మనుషులతో నీకు సరైన సంబంధం ఉండాలి. ఏంటి ఆ సంబంధం అంటే ప్రేమ బంధం, ప్రేమ సంబంధం. ఏం ప్రేమ? ఏ సంబంధం? దైవ ప్రేమ. బాగా చెప్పారు. దేవుని ప్రేమ, రక్షణ ప్రేమ, ఆ వ్యక్తిని రక్షించాలనే ప్రేమ, దేవుడు మనకు చూపించినటువంటి ప్రేమ. పక్క వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మనకేం కలిగి ఉంటాం? ఆయన మీద ద్వేషం ఉంచలేము, అసూయ పడలేము, దూషించలేము, అతడిని ఆశించలేము, అతడిని దోచుకోలేము. మరి ఎప్పుడు కూడా మనకున్న ఆ దైవ ప్రేమను బట్టి అతన్ని ఏం చేస్తూ ఉంటాం? ప్రేమిస్తూనే ఉంటాం. ఆ ప్రేమ ఏం చేసేది? పక్క వ్యక్తితో మనకు సరైన సంబంధాన్ని కలగజేసేది. ఆ సంబంధం ఏంటి? నీతి. నీతి. అక్కడ కామానికి చోటు ఉండదు, క్రోధానికి చోటు ఉండదు, దోచుకోవటానికి చోటు ఉండదు, అశ్లీలమైన మాటలకు చోటు ఉండదు, మత్సరానికి చోటు ఉండదు. అవును, ఏమన్నా చోట? దైవ ప్రేమ ఉన్న చోట. అప్పుడు ఆ వ్యక్తితో మనం ఏం కలిగి ఉంటాం? సత్సంబంధమే. చెప్పండి, నీతిగా ఎంచబడేది. 1, దేవునితో సరైన సంబంధం. 2, మన చుట్టూ ఉన్న వారితో సరైన సంబంధం. 3, మన మనస్సాక్షితో కూడా సరైన సంబంధం కలిగి ఉండాలి. ఏంటి మనస్సాక్షితో సంబంధం అంటే? దేవుడు మనలో పెట్టిన మర, అదే మనస్సాక్షి. దేవుడు పెట్టిన మనస్సాక్షి ఎప్పుడు మంచిగా పనిచేసేది, అది ఎప్పుడు చక్కగా పనిచేసేది, అది ఎప్పుడు దేవుడికి అనుగుణంగా పనిచేసేది. పుడుతూ వచ్చే పిల్లలకి కక్షలు తెలుసా? క్రోధాలు తెలుసా? కామాలు తెలుసా? ఏమీ తెలియదు వారికి. కానీ గడిచే కొద్దీ వాళ్ళ సమాజాన్ని బట్టి ఏమవుతారు? పడైపోతారు. కానీ దేవుడు వారికి ఇచ్చిన మంచి మనస్సాక్షి, వారికి దేవుడు ఇచ్చిన మనస్సాక్షి వాటికి అలాంటిది. మీరు ఎప్పుడైనా చూడండి, మనది కానిది ఏదైనా మనం ఆశించామంటే వెంటనే మన మనస్సాక్షి చెప్పింది ఏమని? అది నీది కాదు అని. మనం ఎవరు చూడట్లేదుగా అని పోసేసాం అనుకోండి, మన మనస్సాక్షితో ఏం పోయినట్టు? అంటే
ఉదాహరణకి ఇప్పుడు ఆరాధన ఉంది, పాటలు పాడుతూ ఉన్నారు, క్రమంలోకి వచ్చేసారు. ఇవన్నీ నీ చెవిలో పడ్డప్పుడు నీ మనస్సాక్షి చెప్పేది ఏమని చెప్పేది? ఆరాధన మొదలైపోయి నీకు ఎప్పటికి వెళ్తావు, ప్రార్థన మొదలైపోయి నీకు ఎప్పటికి వెళ్తావు, ఇక వాక్యం కూడా అయ్యగా చెప్పేస్తారు నీకు ఎప్పటికి వెళ్తావు అని మనస్సాక్షి నీకు చెప్పింది. ఎందుకంటే మనస్సాక్షి ఎప్పుడు మంచిగా స్పందించింది, అది దేవుడి సంబంధం కాబట్టి. ఇప్పుడు అది చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? దాంతో అది చెప్పినట్టు మనం నడిస్తే సత్సంబంధం ఉంటది. నువ్వు అట్టగే చెప్పావులే, వెళ్దాంలే, అయిద్దిలే, మనం అనుకున్నప్పుడే మనం వెళ్దాంలే అన్నాం అనుకోండి, మన మనస్సాక్షితో ఏమనదు, సత్సంబంధం ఉండదు, అది దుర్నీతి అయ్యింది. కానీ మనస్సాక్షి చెప్పినట్టు చేస్తే, అందుకే మన మనస్సాక్షితో కూడా మనకి ఏముండాలి? మన మనస్సాక్షి ఎప్పుడు మన మీద నేరారోపణ చేయకుండా, ఏంటి, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా ఉండే స్థితి ఏంటో తెలుసా? నీతి. ఓకే, 3 చెప్పాను మీకు. 1 దేవునితో మంచి సంబంధం కలిగి ఉండటం నీతి. 2 మన చుట్టూ ఉన్న మనుషులతో, అంటే మన కుటుంబం కావచ్చు, మన తండ్రి కుటుంబం కావచ్చు, మన తల్లి కుటుంబం కావచ్చు, మన సంఘ కుటుంబాలు కావచ్చు, మన గ్రామాల్లో ఉన్న కుటుంబాలు కావచ్చు, ఇలా మన చుట్టూ ఉన్న మనుషులతో మనకేముండాలి? మంచి సంబంధాలు ఉండాలి. గుడ్ ఫెన్సింగ్ మేక్స్ గుడ్ నైబర్స్ అని ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. గుడ్ ఫెన్సింగ్స్ మేక్స్ గుడ్ నైబర్స్. మంచి సరిహద్దులు మంచి పొరుగు వారిని మనకు ఏర్పాటు చేస్తాయి. సరిహద్దులు సరిగ్గా లేదనుకోండి, నీ మట్టి నాకు వచ్చింది, నా మట్టి నీకెళ్ళింది అంటారు, నా నీళ్ళు నీకు వస్తున్నాయి, నీ నీళ్ళు నాకు వస్తున్నాయి అంటారు. వారు మాట్లాడుకుంటారు, వారు మాట్లాడుకోరు. ఏం సరిగ్గా లేకపోతే, మంచి సరిహద్దులు లేకపోతే. అదే గుడ్ ఫెన్సింగ్ ఉందనుకోండి, పటిష్టమైన గోడలు కట్టుకున్నాం అనుకోండి, నీ నీరు వాడికి వెళ్తావు, వాడి నీరు నీకు రాదు. ఇక నువ్వు శాశ్వత కాలం చక్కటి బంధాన్ని కలిగి ఉంటా. ఆ ఫెన్సింగ్ ఏంటంటే దేవుని న్యాయ విధులు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని నోటి మాటలు, ఇవి మన చుట్టూ కంచిగా ఏర్పాటు చేసుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న మనుషులతో ఎలా ఉంటాం? నోరు జారం, కాలు జారం, కన్ను జారం, చెప్పలే, నిష్ఠ కలిగి ఉంటాం. ఎంతవరకు ప్రయోగించాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు సహాయం చేయాలో, ఎంత పరిచయం పెట్టుకోవాలో, ఎన్నిసార్లు వెళ్ళాలో, అంతా కూడా ఎలా ఉంటది? దేవుడి వాక్యం చేత రెగ్యులరైజ్ చేయబడి, అంటే కంట్రోల్ చేయబడి మన సంబంధం పటిష్టంగా ఉంటుంది. దాన్ని ఏమన్నారు? నీతి. సరే, మీకు అర్థమయ్యేందుకు అనుకుంటున్నా, ఇంకా చెప్పడానికి టైం సరిపోదు మనకి. అర్థమైంది కదా? ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పాను? దేవుణ్ణి నమ్మటము, ఆ దేవుని మాట ప్రకారం నడవటమే నీతి. అలా ఉండడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? ఈరోజు వాక్యం చెప్తా. 2, దేవుడితో సరైన సంబంధం, మనుషులతో సరైన సంబంధం, నా మనస్సాక్షితో సరైన సంబంధం ఉండటం వల్ల నువ్వు నీతిమంతుడు అవుతావు. అలా ఉండటం వల్ల నాకు వచ్చేదేంటి? నేను మనుషులతో పోట్లాడితే గాని నా మనసుకు తృప్తి ఉండదు, నా మనస్సాక్షి వ్యతిరేకంగా బ్రతికితే గాని నాకు తృప్తి ఉండదు, నాకు లాభం ఉండదు. దేవుడికి వ్యతిరేకంగా నడితేనే గాని సమాజంలో నేను అనిపించుకోవడం. కానీ వాస్తవానికి అది దేవుడి దృష్టిలో ఏమైతే తెలుసా? అనీతి, దుర్నీతి, స్వనీతి. దానివల్ల నీకు ఓసే ఇవాళ లాభం ఉండొచ్చు, కానీ చాలా నష్టం తెచ్చింది. ఇవాళ మీకు నేను చెప్తాను, సరేనా? ఎలా ఉందాం? సత్సంబంధం కలిగి ఉందామా? చెడ్డ సంబంధాలు కలిగి ఉందామా? దేవుడితో, మనుషులతో, నీ మనస్సాక్షితో. అర్థమైందా? క్రైస్తవుడు ఈ విషయాన్ని నేర్చుకుని ఉండాలి. 1 దేవుడితో, 2 మనుషులతో, 3 నీ మనస్సాక్షితో. అవును, అప్పుడు నువ్వు దేవుడి ఎదుట ఏమవుతావు? నీతిమంతుడు
అని దేవుడు నేను తీర్పు తీరుస్తాడు, నిర్ధారిస్తాడు, ఎస్ నిన్ను స్థాపిస్తాడు. ఆయన ఆనందపడి నిన్ను కనపరుస్తాడు. దేవుడికే మహిమ కలుగును గాక. రైట్. ఇప్పుడు ఈ విధంగా నేను ఉండటం వల్ల నాకు దేవుడు ఏం చేస్తాడు? నీతిగా, నిజాయితీగా, దేవుని ఎదుట యథార్థంగా ఉంటే నాకేమొచ్చింది? మీకు 3 చెప్పేశా. చెప్పగలరా 3 ఏంటో? దేవుడు నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. ఎవరు ఆశీర్వదించని అంతగా నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. 2, నువ్వు వెళ్ళే ప్రతి మార్గాన్ని నీకు తేజలో చేస్తాడు. అంటే నీ మార్గాలన్నిటిలో నిన్నే మల్టిప్లై చేస్తాడు, నిన్ను ఫర్నిష్ చేస్తాడు. అట్లాగే చీకటిని వెలుగుగా మారుస్తాడు. నీ మార్గాల్లో ఎక్కడైనా చీకటి వస్తే ఆయన వెలుగుగా చేస్తాడు. ఎక్కడ నీ మార్గంలో చీకటి రాకుండా ఆయనే కాపాడుతాడు. 3, నీవు ఏది మనసులో అనుకుంటే అది నేను ఆశించింది నీకు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? నీతిమంతుని ప్రార్థన బహు మనఃపూర్వకమైనది, అది బహు బలమైనది. నువ్వు దేవుని ఎదుట ఆయన నమ్మి ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తున్నప్పుడు, దేవుని ఎదుట, మనుషుల ఎదుట, నీ మనస్సాక్షి ఎదుట సత్సంబంధం కలిగి నువ్వు గడుస్తున్నప్పుడు, నువ్వు ఏదైతే దేవుడు అడుగుతావో దేవుడు నీకని నీ ప్రార్థన ఆయన చెవులోకి చొచ్చింది. నీకు సహాయం చేయడానికి ఆయన మేఘాన్ని వంచి దిగొస్తాడు. ఆయన కెరూబు మీద ఆసీనుడై వచ్చి నీకు సహాయం. నేను చెప్పిన మాటలన్నీ కూడా చాలా గొప్ప మాటలు. ఎప్పుడైతే నేను చెప్పినట్టు ఆయన ముందు నడుస్తావో నీ ప్రార్థన ఎవరి చెవులోకి వెళ్తుంది? నేరుగా ఆయన చెవులోకి వెళ్ళిపోతుంది. కీర్తన 18 ప్రకారం నీకు సహాయం చేయడానికి అడ్డంగా మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాలను ఏం చేస్తాడు? వంచేస్తాడు. మేఘాలను వంచి ఆయన వస్తాడు. 3, ఆయన కెరూబుల మీద ఆసీనుడై నీకు సహాయం చేయడానికి నీ ఇంటికి వస్తాడు, నీ మార్గంలోకి వస్తాడు, నీ ప్రతి పరిస్థితుల్లోకి వస్తాడు. ఇంత గొప్ప దేవుడు సహాయం నీకు వద్దా? ఈ సహాయాలు ఎవరికి? నీతిగా ఆయన ముందు నడిచే వారికి. ఎస్, ఆయన మాట ప్రకారం ఆయన ఎదుట. రైట్. ఇవాళ 4వది మీకు పరిచయం చేస్తున్నాను. 4వది మనం కనుక ఆలోచన చేస్తే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. నీవు నీతిమంతునిగా జీవిస్తే నిత్యము నిలుచు కట్టడము వలె దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. సుడిగాలి రేచగా భక్తిహీనులు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడముల వలె ఉంటారు. భక్తిహీనులేమో సుడిగాలి రాగానే ఏమైపోతారు? కనపడకుండా పోతారు. కానీ దేవుడి మాట చొప్పున దేవుడి మీద నమ్మకం ఉంచిన వారు, దేవుడితో, మనుషులతో, తమ మనస్సాక్షితో సరైన సంబంధం కలిగి దేవుడు ముందు నడిచేవారు ఎలా ఉంటారట? నిత్యము నిలిచే కట్టడంలాగా ఉంటారట. మీకు భూమి మీద ఎప్పుడు నిలిచి ఉండే కట్టడాలు ఏమైనా కనపడతాయా? ఏం చూడలేదు మీరు? విజయవాడలో కొండలు ఉంటాయి. మీ తాతగారు పుట్టినప్పుడు ఆ కొండలు అట్టాగా ఉన్నాయి. మీ నాన్నగారి కాలంలో కొండలు అట్టాగా ఉన్నాయి. మన కాలంలో ఒక జానుడు అటు ఒక జానుడు ఇటు కదిలినాయా? ఎన్ని వచ్చుంటాయి ఇప్పటికి? తుఫాన్లు ఎన్నో వచ్చుంటాయి, గాలివాన్లు ఎన్నో వచ్చుంటాయి, వరదలు ఎన్నో వచ్చుంటాయి. అవి వచ్చిపోయినాయి. కానీ అవి మట్టుకు ఎలా ఉన్నాయి? నిత్యము నిలిచిన కట్టడాల్లాగా అలాగే ఉన్నాయి. మనకు తెలిసి మన ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ప్రారంభమైన కాడి నుంచి అవి ఎలా ఉన్నాయి? అలాగే ఉన్నాయి.
దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మి నా మాట ప్రకారం మీరు నడిస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏంటో తెలుసా? మీరు కూడా నిత్యము నిలిచే కట్టడలాగా ఉంటారు. సుడిగాలి మిమ్మల్ని ఏం చేయలేదు, జడివాన మిమ్మల్ని ఏం చేయలేదు, వరద మిమ్మల్ని ఏం చేయలేదు, గాలివానలో కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు ఎలా ఉంటారు? స్థిరంగా ఉంటారు, కదలని వారిగా ఉంటారు, కాన్స్టెంట్ గా ఉంటారు. దానికి కారణం నీవు దేవుని మాట ప్రకారం చేసావు కాబట్టి నీ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నిత్యము నిలిచి ఉండే కట్టడంలాగా మిమ్మల్ని అడగాలి. కనపడకుండా పోయే కట్టడంలాగా ఉందామా? నిత్యము నిలిచి ఉండే కట్టడంలాగా ఉందామా? ఇక్కడ భక్తిహీనుల పరిస్థితి ఏంటంటే, చిన్న కష్టం లాగానే వాళ్ళు కొట్టుకుపోతారంట. సుడిగాలి అంటే కష్టం, సుడిగాలి అంటే శ్రమ, సుడిగాలి అంటే ఒక ఆపద, సుడిగాలి అంటే ఒక అపాయం, సుడిగాలి అంటే ఒక అనుమానం. ఇవి రాగానే భక్తి లేని వారు ఏమవుతారట? ఎక్కడి నుంచి? దేవుడు సన్నిధిలో అంటే కొట్టుకుపోతారు, దేవుడు మందిరంలో అంటే కొట్టుకుపోతారు. ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళకి ఏమీ లేదు. భక్తి లేని క్రమమున వాళ్ళు ఏమైపోతారు? నీతి లేని క్రమాన వాళ్ళు ఏమైపోతారు? కానీ నీతిమంతుడైతే నిత్యము నిలిచి ఉండే కట్టడంగా, స్ట్రాంగ్ గా, స్టిఫ్ గా, కాన్స్టెంట్ గా ఉంటాడట. ఫ్రెండ్, ఇంకొక వచనం చూడండి, 12వ అధ్యాయము 7వ వచనం, సామెతల గ్రంథం. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. రైట్. ఇక్కడ మీరు చూస్తే భక్తిహీనులు ఎలా ఉంటారంట? పాడైపోతారు. 2, లోకంలో ఉండకుండా పోతారు. అంటే ఇక వాళ్ళ జ్ఞాపకాలు, ఒక మంచి మాట సామెతలో ఉన్నది, నీతిమంతుడు నిత్యము జ్ఞాపకములలో ఉండును అంటాడు సామెతల గ్రంథకర్త సొలొమోను. నీతిమంతుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడంట? జ్ఞాపకాల్లో ఉంటాడు. అందుకే మనం ప్రభు నీతిమంతుడు, ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? మన జ్ఞాపకంలోనే ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ భక్తిహీనులు ఏమైపోతారట? పాడైపోతారు. 2, లోకంలోనే కనపడకుండా పోతారు. మిమ్మల్ని అడుగుతారు, ఎవరు భక్తిహీనులు అంటే? దేవుడిని నమ్ముతారు కానీ ఆయన మాట ప్రకారం నడవడు, వాళ్ళే భక్తిహీనులు. భక్తిహీనులు అంటే పెద్ద డెఫినేషన్ ఏం లేదు. వారు దేవుడిని నమ్మారు, అది భక్తి. కానీ ఆయన చెప్పిన ప్రకారం నడవరు. మరి ఎవరి ప్రకారం నడుస్తారు? వారి 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 ఆలోచన ప్రకారం, వారి జ్ఞానం ప్రకారం, వాళ్ళ కులం ప్రకారం, వాళ్ళ మతం ప్రకారం, వాళ్ళ పెద్దల ప్రకారం, డబ్బులు ఎవరు ఎక్కువ ఉంటాయో వాళ్ళు చెప్పే ప్రకారం. ఇక వాళ్ళకి మార్గదర్శకులు ఎవరు? వీరు, వారు, వాళ్ళు, వీళ్ళు. వీళ్ళు భక్తిహీనులు. మరి నీతిమంతులు అంటే ఎవరు? అది బైబిల్ గ్రంథకర్త దేవుని మాట ప్రకారం నడిచేవారు నీతిమంతులు. దేవుడి మాట కాకుండా, దైవ గ్రంథం మాట కాకుండా ఇంకా ఎవరి మాట ప్రకారం నడిచిన వాళ్ళు ఏమైపోతారు? భక్తిహీనులు అయిపోతారు. అంతే. భక్తిహీనులు అంటే అదే, దేవుని యొక్క సారాన్ని కోల్పోతారు, దేవుని జీవాన్ని కోల్పోతారు, అడుగు 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 దేవుడికి దూరం అయిపోతారు. అదే భక్తిహీనత అంటే అదే. అటువంటి వాళ్ళు ఏమవుతారట? పాడైపోతారు. ఒక రోజుకి లోకం మీద కనపడకుండా మాయమైపోతారు. అయితే దేవుడి మాట ప్రకారం చేసే వాళ్ళు ఎలా ఉంటారట? వాళ్ళు ఇల్లు నిలుచును. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. వాడికి ఇల్లు ఉంది, వీడికి ఇల్లు ఉంది. వాడి ఇల్లేమో కొట్టుకుపోయేదంట, నీతిమంతుడి ఇల్లేమో తేడా ఎక్కడుంది?
ఇద్దరి ఇల్లే, తేడా ఎక్కడున్నాయి? వాక్యం కూడా చెప్పాను మీకు 3 వారాల కింద వాక్యం గుర్తు తెచ్చుకోండి. తేడా ఎక్కడుంది? బాగా చెప్పావు. పునాదిలో. తేడా ఎక్కడుంది? తేడా పునాదిలో ఉంది. భక్తిహీనుడేమో పునాది ఇసుక మీద వేసుకుంటారు, నీతిమంతుడేమో ఇల్లు బండ మీద వేసుకుంటాడు. మిమ్మల్ని ఒక మాట అడగనా? పునాది కనపడిద్దా? చెప్పండి, పునాది కనపడిద్దా? చెప్పలే. మన చర్చికి పునాది మీకు కనపడుతుందా? కనపడుతుందా? కనపడదు. కానీ ఏం కనపడుతుంది? మన చర్చి బిల్డింగే కనపడుతుంది, కానీ దీని పునాది కనపడద్దా? ఇద్దరికి ఇల్లు. ఇల్లు అంటే ఏంటి? క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి యొక్క జీవితం. ఇల్లు అంటే క్రైస్తవ్యంలో నీ జీవితమే ఒక ఇల్లు. నీ జీవితమే ఒక ఇల్లు. నీ జీవితం అనే ఇంటి పునాది ఎలా ఉందో మనం ఒకసారి పరిశీలన చేస్తే, భక్తిహీనుడు యొక్క పునాది ఎక్కడ ఉండదంట? ఇసుకలో ఉంటది. భక్తి కలిగిన నీతిమంతుడి యొక్క ఇల్లు ఎక్కడ ఉన్నది? ఇసుక మీద ఉన్న పునాది ఏమైపోద్ది? సుడిగాలి రాగానే. రాతి మీద వేసిన ఇల్లు యొక్క పునాది ఏమైంది? బండ మీద వేసాడు కాబట్టి అది స్థిరంగా ఉంటది, కదలకుండా ఉంటది, బలంగా ఉంటది. ఎలా ఉంటది? స్థిరంగా ఉంటది, కదలకుండా ఉంటది, బలంగా ఉంటది. అందుకే నీతిమంతుడు ఇల్లు ఏం చేయబడదు? కదల్చబడదు, కోల్చబడదు. మీకు అర్థమయ్యేదంటే చెప్తా. ముందు భక్తిహీనుడు గురించి ఇంకొకటి మాటలు చెప్తా. కీర్తన గ్రంథము 37వ కీర్తన 10వ వచనం. 37:10. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోవుదురు. చూసారా? దేవుడి మాట ప్రకారం కాకుండా ఎవరిష్ట ప్రకారం వాళ్ళు జరిగిస్తే, ఇష్టానుసారంగా బ్రతికితే ఏం పట్టుకునే కూడా? మా అమ్మాయి తప్పట్లో కట్టాలి. ఏం పట్టుకుని కూడా? బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని కూడా, బాప్తిస్మం తీసుకుని కూడా, ప్రభు సంస్కారం పుచ్చుకుని కూడా, పరిశుద్ధ ఆలయానికి వస్తూ కూడా ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతారో వాళ్ళు ఏమైపోతారట? ఎంత ఎదిగినా, వాక్యం చెప్తుంది అక్కడ, శ్రద్ధగా వెతికినను, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోదురు. ఇక ఉండరాలి. మిమ్మల్ని అడగాలి, అలా చేసింది దేవుడా? మరేంటి చేసింది? వారి పునాది ఏంటి? దేవునిలోకి వస్తూ కూడా వారి పునాదిని ఎక్కడ వేసుకుంటున్నారు? దేవుడి మీద వేసుకోకుండా వారి ఆలోచనల మీదే, వారి ఇష్టాల మీదే వారు వేసుకుంటున్నారు. వీరి మాట, వారి మాట, వాళ్ళ మాటల మీదే వేసుకుంటున్నారు. ఆ పునాది చివరికి ఏం చేసింది? చెప్పరే, వారు కనపడకుండా పోయేటట్టు చేసింది. శ్రద్ధగా ఆ స్థలంలో వెతికినా కూడా ఏముండదట? అసలు ఉనికే ఉండదు. ఏ ఉనికి? అసలు ఒకప్పుడు వీడు ఉన్నాడు అన్న ఉనికి కూడా లేకుండా ఆ భక్తిహీనత ఏం చేసింది? ప్రమాదం ఉంది. ఇదే అధ్యాయంలో 35వ వచనం చదవండి. భక్తిహీనుడు ఎంతో ప్రబలయుండుట నేను చూచి ఉంటిని. భక్తిహీనుడు ఎంతో ప్రబలయుండుట నేను చూచి ఉంటిని. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లుచుండెను. అబ్బా 36 కూడా. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. బాగా వింటున్నారా? నేను వెతికితిని కానీ వాడు కనబడకపోయెను. వినండి. 35లో ఏమంటున్నాడు? భక్తిహీనుడు
మీరు అన్నారు కదా పాస్టర్ గారు, భక్తిహీనుడు కనపడకుండా పోతాడు అంటున్నారు కదా, మాకేం అవ్వలేదుగా. మాకేమీ అవ్వదా. మేము బాగానే ఉన్నాం, మా పిల్లలు బాగానే ఉన్నారు, మాకు ఆస్తులు వచ్చినాయి, మాకు అంతస్తులు వచ్చినాయి, మాకు ఐశ్వర్యాలు వచ్చినాయి, మాకు ఆరోగ్యాలు కూడా వచ్చినాయి. ఏం చేసినా దేవుడి మాట ప్రకారం మేము నడవకపోయినా, దేవుని గ్రంథ ప్రకారం మేము నడవకపోయినా, మా మతం చెప్పినట్టే, మా పొలం చెప్పినట్టే, మా పెద్దలు చెప్పినట్టే, డబ్బున్నోడు చెప్పినట్టే, ఇరుగుపోరు పరివారు చెప్పినట్టే మేము నడిస్తే నువ్వు పోతా ఉన్నావు. కానీ నేనేం పోలేదే. మా 5 ఏళ్ళు మాకు లోపల బాగానే వెళ్తున్నాయి, మా ఆరోగ్యాలు మాకు బాగానే ఉన్నాయి, మాకు రావాల్సిన రాబడి మాకు వస్తానే ఉంది, మా వ్యాపారాలు మాకు బాగానే వృద్ధి అవుతున్నాయి, మా రాబడి మాకు వస్తానే ఉంది, మా సంపద మాకు వస్తానే ఉంది. మేము బాగానే ఉన్నామని ఏం చేయకపోయినా, దేవుడితో మాకు సత్సంబంధం లేకపోయినా, మనుషులతో సంఘంతో సత్సంబంధం లేకపోయినా, మనస్సాక్షితో నాకు సత్సంబంధం లేకపోయినా, ఆలయానికి నువ్వు చెప్పినట్లు నేను ఆ ఏళ్ళకి రాకపోయినా, శుక్రవారం నీ గుడికి రాకపోయినా, నా 5 ఏళ్ళు కొత్తనే కదయ్యా, నా బట్ట నేనే కట్టుకుంటున్నా, నా తిండి నేనే తింటున్నా, నా పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యాయి, నాకు మనవాళ్ళు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, అన్నీ వచ్చాయి. నేను బాగానే ఉన్నానుగా. నిజమే, వాక్యమే చెప్పింది. ఏమని చెప్పింది? ఆ చెట్టు ఎలా ఉంటదట? ఒకసారి చదవండి, అందరూ చదవండి. అది మొలిచిన చోటనే, అది విస్తరించిన చెట్టు వలె ఆవిడ ఎలా వర్ధిల్లుతాడు. భక్తిహీనుడు కూడా ఏమవుతాడు? వర్ధిల్లుతాడు. మరి చెప్పారు ఎవరు గట్టిగా. భక్తిహీనుడు కూడా ఏమవుతాడట? వాడు కూడా పచ్చగా వర్ధిల్లుతాడు, ఫ్లరిష్ అవుతా ఉంటాడు, కాయలు వస్తా ఉంటాయి, మా గొప్పడు అవుతా ఉంటాడు. ఏం పాస్టర్ గారు, మీరు చెప్పినట్టు చేయకపోయినా, మీరు అన్నట్టు మేము ఉండకపోయినా, మాకు నచ్చినట్టు మేమున్నా, మేము ఎలా ఉన్నాం? మేము వర్ధిల్లుతూనే ఉన్నామే. మంచిదే. కానీ ఏం జరిగిందో చూడండి. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. ఎంత వెతికినా దాని కనపడకపోయాను. చూడండి ఏమైంది. ఇన్స్టెంట్ గా నీ భక్తిహీనతకి వృద్ధే కలిగి ఉండవచ్చు, కానీ లాంగ్ రన్ లో, దీర్ఘకాలిక ప్రణాళికలో చెప్పరే ఈ పచ్చతనం అంతా నీ వేళ్ళు కుళ్ళిపోతాయి, లేచిపోతాయి. గాలి రాగానే, వరద రాగానే, తుఫాను రాగానే, సుడిగాలు రాగానే. కాబట్టి భక్తిహీనతగా మనం బతికినప్పుడు అంత బాగుండవచ్చు. దైవ వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు తాత్కాలికంగా మన బ్రతుకు బాగుండొచ్చు. దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు మన జీవితం కొన్ని రోజులు బాగుండొచ్చు. కానీ జాగ్రత్త, నీ భక్తిహీనతకు వచ్చే తీర్పేట తెలుసా? నీవు ఇక కనపడకుండా పోతావు అని వాక్యం చెప్తుంది. అందుకే మనం ఎలా ఉందాం, ఈ రోజు సుఖం కోసం, తాత్కాలిక ఆనందం కోసం దేవుడిని విడిచి మనం బతకదు, దేవుడి నీతిని విడిచి మనం బ్రతకద్దు, దేవుని ఎన్నని నమ్మకాన్ని విడిచి మనం బ్రతకద్దు, దేవుడితో, మనిషితో, మనస్సాక్షితో సత్సంబంధాన్ని పోగొట్టుకుని మనం బ్రతకద్దు. దానివల్ల వచ్చే ప్రతిఫలం చాలా ఘోరమైంది. నువ్వు శ్రద్ధగా వెతికినా కూడా దాని స్థలం కూడా, నాకు చెప్పా, ఇల్లు అంటే ఏం చెప్పాను? నీ ఆత్మీయ జీవితము. జాగ్రత్త. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు నీతి మంతుడు ఇల్లు ఎలా ఉంటుందో చెప్తా. అదే నీతిగా జీవించిన వాడు ఎలా ఉంటాడో చెప్తా. మీకు ఆల్రెడీ ఒకసారి మీకు 11వ వచనం చదవండి. అదే వచనం, అదే అధ్యాయం. దేవుడికి మహిమ కలుగును గాక. దీనులు ఎలా ఉంటారంట? భూమిని స్వతంత్రించుకుంటారు. బహుక్షేమం కలిగి దేవుడికి మహిమ కలుగును గాక. చూసారా, దేవుని ఎదుట నీతి కలిగి ఉండటం వల్ల భూమిని ఏం చేసుకుంటారు? స్వతంత్రించుకుంటారు. అలాగే బహుక్షేమం కలిగి, మరి
భక్తిహీనులు కనపడకుండా పోతారు. రైట్, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-27లో 24 నుంచి 27లో అక్కడ ప్రభు చక్కటి ఉదాహరణ చెప్పాడు. బుద్ధి లేని వారి గురించి, బుద్ధి కలిగిన వారి గురించి, భక్తిహీనుల గురించి, భక్తి కలిగిన వారి గురించి. ఈ ఉపమానం మీకు తెలుసా తెలియదా? ఒకడేమో ఇసుకలో కట్టుకున్నాడు, ఒకడేమో బండ మీద కట్టుకున్నాడు. ఇప్పుడు దాకా మీకు నేను ఇసుక మీద కట్టుకున్నవారు ఎలా ఉన్నారో చెప్పాను, అలా ఉంటే వచ్చే నష్టం ఏంటో కూడా చెప్పాను. ఇప్పుడు బండ మీద కట్టుకున్న వాడి ఇల్లు ఎలా ఉంటుందో చెప్తా. అంటే వీడు ఎలాంటి వాడు? ఒకటి తెలివి కలిగిన వాడు. తెలివి కలిగిన వాడు ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు? మీరు చెప్పండి. అవునా? రామకృష్ణ గారు ఎక్కడ కట్టారు ఇల్లు? మరి ఆత్మీయ జీవితం నా ఇష్టం, ఇల్లు మటుకు బండ మీద కడతాం. కానీ ఆత్మీయ జీవితం మటుకు మా అమ్మాయి లేనబడి దేవుడికి మహిమ కలుగులో దాకా. కాబట్టి ఇల్లే తెలియగలిగిన వాడు ఇల్లు ఎక్కడ కడతాడు? ఎవడు ఇసుక మీద కట్టాడు. దేవుడి దగ్గరికి వచ్చిన వాడు కూడా తన ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి? వాడి మీద కట్టుకోవాలా, వాడి మీద దేవుడి మీద కట్టుకోవాలా? నీ చిత్తం దారం లాంటిది, నీ ఇష్టం ఇసుక లాంటిది. కానీ దేవుని ఇష్టం, దేవుని చిత్తం బండ లాంటిది. అవును, నా ఇష్టం వద్దు, లోకం ఇష్టం వద్దు అని చెప్పే మనం ఎక్కడికి వచ్చాం? దేవుడి దగ్గరికి వచ్చాం. ఆయన దగ్గరికి వచ్చి కూడా పునాది ఎక్కడ వేసుకోవాలి? నా ఇష్టం మీద, నా చిత్తం మీద, ఇసుక మీద వేసుకోవచ్చా? బండ మీద పునాది వేసుకున్నవాడు తెలివి కలిగిన వాడు. ఎవడు? తెలివి కలిగిన వాడు. రండి, హృదయంలో ప్రభువుకు, అంటే హృదయ లోతులలో ప్రభువుకు విధేయత చూపించేవాడు. హృదయ లోతులలో ప్రభువుకి విధేయత చూపించేవాడు. పునాది పైన ఉండదా, కింద ఉండదా? లోపల ఉండదా, బయట ఉండదా? కనపడదా? అంటే వాడి హృదయ లోతులలో ఏం చేస్తాడు? ప్రభువుకి లోబడాలి, ప్రభుకి విధేయత చూపించాలి అని హృదయ లోతులలో ప్రభువుకి లోబడాలి అని అనుకునేవాడు. బండ మీద పునాది వేసేవాడు. అంటే వాడి హృదయ లోతులలో ఉండే కాంక్ష ఏంటి? నా ప్రభువుకే నేను లోపడాలి. బండ మీద పునాది వేసి తెలివి గలవాడి మనస్సులో ఉండే కోరిక ఏంటి? నా ప్రభువుకే నేను లోపడాలి. వాని యొక్క హృదయ లోతులలో ప్రభువుకి విధేయత చూపించాలి. ఇంకెవ్వరికీ కాదు. నా కొరకు చనిపోయింది, నా కొరకు మనిషిగా మారింది, నా కొరకు చావు దెబ్బలు తింది, నా కొరకు ప్రాణం పెట్టింది, నా కొరకు నా పాపాన్ని ఆయన పైన వేస్తుంది, నా కొరకు నా శత్రువైన సాతాన్ని చంపింది, నా కొరకు సమాధిని గెలిచి లేచింది, నా కొరకు తిరిగి రాబోతుంది. కనుక ఆయనకే నేను చెప్పరే విధేయత చూపించాలి అని హృదయ లోతులలో ఆశ కలిగి ఉండేవాడు. బండ మీద పునాది వేసుకున్నవాడు. పౌలు గారు వింటున్నావా? ఏమన్నా బండ మీద పునాది వేసుకున్నవాడు ఎలా ఉంటాడు? హృదయ లోతులలో ఏం కోరిక కలిగి ఉంటాడు? నా కొరకు ఇన్ని చేసిన ప్రభువుకి మాత్రమే నేను విధేయత చూపించాలి అని కోరిక కలిగి ఉంటాడు. ఇంకెవరికి కాదు. నోబడీ ఎల్స్. నేను ఇన్ని పనులు నా కోసం చేసేది ఎవరున్నారు? నా కోసం ఎవరండి మారేది? నా ప్రభువు. ఎవరు? అదృశ్యుడు, ఆత్మ, వాక్యం.
ఆయన నా కోసం ఏమయ్యాడు? ఆ కాలం దాల్చాడు, మాంసం అయ్యాడు, ఇంకా మనిషి అయ్యాడు. ఎందుకు? పాపము లేని ఆయన పాపముగా మార్చబడ్డాడు. అనీతిమంతుడైన నా స్థానంలో నన్ను నీతిమంతుడిగా చేసి ఆయన పాపిగా మారడానికి, దేవుని నీతిగా నన్ను చేయడానికి అంత చేసిన ఆయనకి నేను విధేయత చూపించాలి అని గుండె లోతులలో ఏం కలిగి ఉంటాడు? నా ప్రభువుకి నేను నోటి మాటలో కాదు, నా మాట మీరు బాగా రాసుకోవాలి, నోటి మాటలో కాదు, చెప్పు చేయమా, ఎక్కడ? గుండె లోతులలో. ఏముంటది వీడికి? నా ప్రభువుకి నేను విధేయత చూపించాలి. బండ మీద పునాది వేస్తున్న నీతిమంతుడు ఇలా ఉంటాడు. నా ప్రభువుకి నేను విధేయత చూపించాలని గుండె లోతులలో ఈ కోరిక కలిగి ఉంటాడు. ఆ లోతులో ఈ కోరిక ఉందనుకోండి, 6 నూరవు 100 చెప్పరే. దేవుడికి అవిధేయుడు తన మాట నుండి కుడి ఎడమలకు. మీలో కూడా ఓ బర్నింగ్ డిజైర్ మీ అంతరంగంలో ఉందనుకోండి, ఊరికినే ఏమనుకోకండి, నేను ఎవరి గురించి పొగిడినాడు వెళ్ళిపోతారు నాకు దూరంగా, అంతే. నాకు తెలుసు, ఎందుకంటే అప్పవారి కన్నేస్తాడు వాళ్ళ మీద, వీడు గొప్పవాడు అవుతున్నాడు కాబట్టి మోషేకి దూరం చేయాలనుకుంటాడు. ఇది డ్యామ్ షూర్. నా సేవలో నేను ధైర్యం కూడా రాసుకున్నా, నేను ఎవరి మీద దృష్టి పెడతాను వాడు దూరం అయిపోతారు, అంతే. వీరు మంచిగా తయారు చేయాలనుకున్న వాళ్ళందరూ జస్ట్ నా దూరం అయిపోతారు. అందుకే నేను చెప్పను, నా నోటి దాకా వచ్చింది కానీ అలా గురించి నేను చెప్పను. దేవుడికి మహిమ కలుగును గాక. గుండె లోతుల్లో ఆ డిజైర్ ఉన్నప్పుడు, డిజైర్ అంటే కోరిక ఉన్నప్పుడు, ఆ కోరిక ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా ఆయనకే విధేయత చూపుతాం. అది పెదాల మీద, నోటి మీద, నాలుక మీద ఉంటే గాలి రాగానే, వాన రాగానే, వరద రాగానే, కానీ గుండె లోతుల్లో ఉంటే గాలి రాని, వాన రాని, వరదే రాని, నేను నా ప్రభువుకే విధేయత చూపిస్తా. ఆ పునాది లోతులో ఈ మాటలుంటే ఆ పునాది ఏమవుతుంది? ఇక తర్వాత మూడవది కనుక ఎలా ఉంటారంటే, నీతి న్యాయాల విషయాల్లో వారు గొప్ప దాహం కలిగి ఉంటారు. నీతి న్యాయ విషయాలు అంటే ఒక వారమే ప్రసంగం చెప్పారు దాని మీద. నీతి కొరకు ఆకలి తప్పే కదా వారు ధన్యులు, వారు చూపితే పరచబడదు. బండ మీద పునాది వేసిన వారు ఎలా ఉంటారంటే, దేవుడు ఇప్పుడు చెప్పాక ఇప్పుడు ప్రకారం కూడా మీరు చెప్పవచ్చు. నీతి అంటే ఏంటి? అయ్యో డెఫినేషన్ చెప్పా. ఆయన నమ్ముతాను, ఆయన మాట ప్రకారమే నడుస్తాను. 2, దేవుడితో సత్సంబంధం కలిగి ఉంటాను, మనుషులతో సత్సంబంధం కలిగి ఉంటాను, నా మనస్సాక్షితో కూడా సత్సంబంధం కలిగి ఉంటాను. ఇలా ఉండాలి అని ఏం కలిగి ఉంటారు? బాగా దాహం, దప్పిక కలిగి ఉంటారు. ఏంటి? దాహం, దప్పిక. దాహం ఇందాకడేమో ప్రభుకి విధేయత చూపాలని, ఇప్పుడేమో అలాగే ఉండాలని, నీతి న్యాయాల కొరకు దప్పికగా ఉంటారు. ఎప్పుడైతే దప్పికుందో చెప్పండి, కష్టం వస్తే తొలగిపోతామా? ఆపద వస్తే తొలుగుతామా? ఇబ్బంది వస్తే తొలుగుతామా? ఎట్టి పరిస్థితుల్లో తొలగం. సుడిగాలి వచ్చుగాక తొలుగుతామా? అసలు ₹1,00,000 ముందు పోయిగాక చెప్పరే తొలుగుతామా? నేను మళ్ళీ పాస్టర్ గారికి అన్ని బాధలే. గట్టిగా చెప్తే వీడు కోపిష్టి అంటారు, మెత్తగా చెప్తే వీడు చేతగానోడు అంటారు. నిజం, అన్ని రకాలు. గద్దించి చెప్తే నన్నే టార్గెట్ చేశారంటారు, గద్దించకుండా చెప్తే వీడు మొహమాట స్వభావం కలిగిన వాడు అంటారు. నేను ఏం చెప్పినా కొద్ది మందిలో ఏం చేస్తారంటే నాకే అని చెప్పి ఆపాదన చేసుకుంటారు, అందులో ఉన్న విషయాన్ని గ్రహించరు.
కాబట్టి పాస్టర్ గారు అన్ని పాటలే అయ్యగారు రాశారు ప్రసంగం. మీకు వాట్సాప్ లో పెడతాను. పాదిరి గారి పాటలని దేవదాసయ్య గారు ఒక చక్కటి ప్రసంగం రాశారు. పాదిరి గారికి ఎన్ని పాటలు. ఇందుకు వస్తే తాడు కోసం వస్తున్నారంటారు, రాకపోతే కళ్ళు వెతికెక్కినాయి అంటారు. ఎందుకు వస్తాడు అనుకోండి, ఏం పని లేదు పద్దాక కాను కోసం ఎందుకు వస్తున్నాడు అంటారు. సరే ఇలా అనుకుంటున్నారైతే రావట్లేదు అనుకోండి, ఇది కళ్ళు నెతికెక్కినాయి, తొమ్మిది ఎక్కువనే అందుకే ఇంటికి రావట్లేదు అంటారు. ఎన్ని రకాలు ఉంటాయి. పోయిన తప్పు చేసినా ఏం కాదులే వాళ్ళు మార్చుకున్నాను పలకరించాలనుకోండి, ఆయన అసమర్థుడు అంటారు. సరే తప్పు చేశారు కాబట్టి ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దాం అనుకోండి, ఇది ప్రేమ లేదంటారు. మాస్టర్ గారి పాటలు ఏంటంటే ఇన్ని ఉన్నాయి. మీకు వాట్సాప్ పెడతాను, ఇంటికి నాకు పెడతాను. మీరు అందరూ ఒకసారి అయ్యగారు రాసిన ప్రసంగం అది ఇంటికి చదువుతావా? మీకు వాట్సాప్ లో పెడతాను, నేను మన గ్రూప్ లో పెడతాను. ఇంటికి వెళ్ళిన కొత్తగా చదవండి. ఇప్పుడు నేను చెప్పేది కూడా వినండి. పాస్టర్ గారు ఉన్నారు కదా, ఈవిడికి పెళ్లికి నాకంటే ముందు రత్నాలు లాంటి వాళ్ళు వచ్చారు. పైనుంచి కింద దాకా బంగారం దిగేసాలు వచ్చారు. రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళ అమ్మా నాన్న, నువ్వు మాకు రత్న రాసులు ఇవ్వు, పదవి 16 ఇవ్వు, మాకు ఏమైనా ఇవ్వు, మేము మాత్రం మా పిల్లని నీకు ఇవ్వు. వాళ్ళ అమ్మ కాస్త మెత్తపడింది. ఎందుకంటే నా కూతురు బంగారానికి మాకు గొలుసులు లేవు, మాకు మేడ లేవు, మిద్దులు లేవు అని. కానీ వాళ్ళ నాయనమ్మ, అందుకే నేను ఎప్పుడు నమ్ముతా, ముసలైనా సరే ఆ తాత పోతూ ఎమ్మెల్యే లాగానే పోయాడు, మా అమ్మ కూడా అనిపిస్తే అలాగే అనుకుంది. కారణం దేవుడి నీతి కొరకు నిలబడ్డారు. వాళ్ళ అమ్మ మెత్తపడిన ఆ పెద్దోళ్ళు వద్దు 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 అని అన్నారు. ఏమేమి వచ్చినాయి ముందుకి? ఆస్తులు వచ్చాయి, అంతస్తులు వచ్చాయి. నేను నల్లగా ఉంటా, వచ్చినాడు ఎర్రగా ఉంటాడు. చాలా మంది వచ్చారు, ఒక్కరే కాదు, వాళ్ళకి చాలా మంది వచ్చారు. అయినా వాళ్ళ కుటుంబం దేనికి నిలబడ్డారు? దేవుడి నీతికి. దేవుడితో మాట తప్పారంటే దేవుడితో సంబంధం ఏమైపోద్ది? సత్సంబంధం పోయింది దేవుడితో, ఇంకా వాళ్ళు బతికిన వాళ్ళు చచ్చిన ఉంటే. కనుక వాళ్ళు దేవుడి నీతికి తొలగిపోవాలి. ఎదురుగా రాసి పెట్టినా మీరు నమ్మండి, వాళ్ళ తాతగారికి చనిపోయేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా? రూపాయి బిడ్డ లేదు. ఇప్పుడు మామ ఉంది, మామకి ఏమన్నా అడగండి, రూపాయి బిడ్డ లేదు. కానీ ఎలా వెళ్ళారు తెలుసా? వాళ్ళు దేవుడి దగ్గరికి తలెత్తుకుని దర్జాగా వెళ్ళారు. కారణం దానికి ఎవరు? వాళ్ళ నీతే వారిని కాపాడింది. దైవ నీతి ఏం చేసింది వాళ్ళని? నిజం, నేను చెప్పేది నిజం. ఒక మనస్పర్ధ లేకుండా, ఒక కల్మషం లేకుండా వాళ్ళ అమ్మ ఆవిడ చనిపోయేదాకా ఫస్ట్ వండింది వాళ్ళ తాతకే పెట్టి తర్వాతే పిల్లలకి పెట్టేది. నేను ఇలా కూడా ఏమిచ్చావు? ఏమిచ్చారు? రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. కానీ వాళ్ళు అలా పోషించబడ్డానికి కారణం చెప్పండి ఒకసారి. దేవుని నీతి. వాళ్ళ నీతి తప్పాల దేవుడి కోసం. అలాగే దేవుని బిడ్డలమైన మనం కూడా చెప్పలే, నీతి న్యాయాల విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? దాహం కలిగి ఉండాలి. బండ మీద పునాది వేసినటువంటి కలిగిన ఆ నీతిమంతుడు తన అంతరంగ లోతుల్లో ఏం కలిగి ఉంటాడు? దేవుని యొక్క నీతి న్యాయాల ప్రకారం నడవాలనే గట్టిగా గుండెల్లో కలిగి ఉంటాడు. దేవుడికి కలుగును, మహిమ కలుగును కాదు. ఇక తర్వాత తమ బ్రతుకులో దేవుడి సంకల్పమే నెరవేరాలని, దేవుని చిత్తమే నెరవేరాలని నిత్యము వాడు ప్రార్థిస్తూ ఉంటారు. ఈ మాట కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారట? తమ బ్రతుకుల్లో దేవుని సంకల్పమే నెరవేర్చుకోవాలని వారు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడు అయ్యా మా జీవితంలో ఏం జరగాలి? నీ సంకల్పమే, నీ చిత్తమే. నా చిత్త ప్రకారం బ్రతికా 30 ఏళ్ళు, భ్రష్టు పట్టిపోయా. ఇప్పుడు బాగుపడి నన్ను బాగు చేసావు, ఇక నుంచి నేను నీ చిత్త ప్రకారమే నేను బ్రతకాలి అని వాళ్ళ నిత్యము వాళ్ళ ప్రార్థనలో ఉండే ప్రార్థనాంశం ఏంటి? అయినా 20 ఏళ్ళు నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతికితే ఈ లోపం నన్ను అందే, నువ్వు పనికిరావు పోవాలి. ఆ పనికిరావు నువ్వేమన్నావు?
నాకు పనికొస్తావు అని నా దగ్గర చేర్చుకున్నావు. అందుకే ఇవాళ నుంచి నా జీవితంలో నీ చిత్తమే నెరవేరాలని వాడు మనస్ఫూర్తిగా ఏం చేస్తారు? దేవుడు ముందు ప్రార్థన చేస్తారు. నా చిత్తం కాదయ్యా, ఎందుకంటే నా చిత్తం నన్ను ఏం చేసింది? నాశనం పాలు చేసింది, నలుగురిలో అల్లరి పాలు చేసింది. ఒక్కదన్నా నా గురించి మంచిగా చెప్పుకుందా? ఒక్కడన్నా చెప్పుకున్నాడా? రోత పుట్టింది. దానికి కారణం నా ఆలోచనలు, నా విధానాలు, నా పద్ధతులు, నా కోరికలు. అయితే ఈ లోకము పనికిరావు, అందరూ చేయించుకున్నారు, హేళన చేశారు, ఎగతాళి చేశారు, నన్ను ఎలివేశారు. వెలివేసిన ఈ లోకంలో నువ్వే చేశావు, నాకు నువ్వే కావాలన్నావు. నీ డిగ్రీ రాణించావు, నీ రక్తంతో కడిగావు, నీ ప్రాణంతో నన్ను బ్రతికించావు. ఇక ఇవాళ నుంచి నేను నీ చిత్తమే నాలో జరగాలని నేనేం చేస్తాను? మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. ఎస్, బండ మీద పునాది వేసుకున్నవాడు ఇలా ఉంటాడు. ఆఖరి మాట చెప్పండి, ఎలా ఉంటాడు? తన బ్రతుకులో దేవుడి సంకల్పమే. ఎస్, ఇక నా చిత్తం వల్ల జరిగింది ఏమి లేదయ్యా. ఇక వెంటన్నావా? ఎవరి సంకల్పం? ఇలా ఎవరైతే ఉంటారో వారి మీదకి సుడిగాలు వచ్చినా, వారి మీదకి జడ్వాలు వచ్చినా, వారి మీదకి వరదొచ్చినా వారు ఎలా ఉంటారు? లక్ష్మి లేదు కదా, మేడమ్మా, వాళ్ళు ఎలా ఉంటారు? చెప్పరే చెప్పరే. రైట్. గాలొచ్చి వాళ్ళ జీవితాన్ని పరీక్షించిన, వానొచ్చి వాళ్ళ జీవితాన్ని పరీక్షించిన, వరదొచ్చి వాళ్ళ ఇల్లు అంటే ఏంటి? మన ఆత్మీయ జీవితం. మన ఇంటిలో ఉన్న పైకప్పు పరీక్షించబడింది, కిటికీ పరీక్షించబడింది, గోడ పరీక్షించబడింది, ఫ్లోరు పరీక్షించబడింది, తలగాడి నుంచి కింద దాకా పునాది పరీక్షించబడింది. అన్ని పరీక్షించబడతాయి. దేంతో? గాలితో, వానతో, వరదతో వచ్చి ఇవన్నీ మనం పరీక్షించినప్పటికీ బండ మీద పునాది వేసుకున్నవాడు ఎలా ఉంటాడండి? నేను నా ప్రభువుకి విధేయుడుగా ఉండాలి అని మనస్సులో అనుకున్నవాడు, మనస్సులో నిర్ణయించుకున్నవాడు, నీతి న్యాయముల కొరకు ఆకలి కలిగిన వాడు, మూడోది దప్పి కలిగిన వాడు, మూడోది ఆఖరిదేంటి? అయ్యా నీ చిత్తమే, నీ సంకల్పమే నా బ్రతుకులో నెరవేరాలి అన్న బలమైన ఆశ కలిగిన వాడికి ఈ వరదలు ఏం చేయలేవు, ఈ గాలి మనల్ని ఏం చేయలేవు, ఈ సుడిగాలి ఏం చేయలేదు. ఇందాక చెప్పానే బంగారు రాసులు. చెప్పే నీకు చెప్పనా? బైబిల్లో పరీక్షలు వచ్చిన వాడు చూపించనా? ఒక భక్తుడి పేరు, టైం లేదులే కానీ పేరు చెప్తా, యోబు. మీకు హోంవర్క్ ఏమన్నా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుతారండి. యోబు గారు వచ్చిన పరీక్షల్లో ఎంత సాలిడ్ గా ఉంటాడో, ఎంత స్థిరంగా ఉంటాడో, నిత్యము నిలిచి ఉండే కట్టడం లాగా ఎలా యోబు గారు ఉన్నాడో మీకు అర్థమైంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం. 2వ భక్తుడు ఇర్మియా, కన్నీటి ప్రవక్త, రోదన కలిగి రోధించిన ప్రవక్త. ఎవరిని చూసి? ఇజ్రాయేలీయుల ప్రజలను చూసి నా తల జలమయమైపోతున్నదని ప్రార్థన చేస్తాడు దేవుడి దగ్గర. తన కన్నీటితో ఇర్మియా ప్రవక్త విలపిస్తాడు. విలాప ప్రవక్త అంటారు. ఇర్మియాకు వచ్చిన శ్రమలు మామూలే కాదు. మీరు విలాప గ్రంథాన్ని చదివితే, విలాప వాక్యాల పుస్తకం చదివితే, 1వ అధ్యాయం 24వ వచనం వరకు మీరు చూస్తే, 3వ అధ్యాయం 1 నుంచి 24వ వచనం వరకు చూస్తే, అక్కడ అన్ని ఇర్మియాకు వచ్చిన కష్టాలు ఆ వచనంలో మనకు కనపడుతుంది. అట్లాగే పేతురు గారిని కనుక మీరు చూస్తే, యేసు ప్రభువుని సిలువ వేయడానికి తీసుకువెళ్ళినప్పుడు పేతురు గారికి ఏమొచ్చింది? చలి కాచుకునేగాడు. ఏం జరిగింది?
మీరు చూడలేదా, గుర్తురావట్లేదా? పేతురు గారి చలి కాచుకుంటూ ఉండగా ఒక చిన్నది చూసి ఏమంది? ఇతడును ప్రభువుతో ఉన్నవాడే. ఆయనకి ఏమొచ్చింది? అక్కడ పరీక్ష వచ్చింది. ఏమొచ్చింది? పరీక్ష వచ్చింది. అయితే ఏమంటాడు? అయ్యో ఆయన ఎవరో నాకు. మీరు కూడా అట్లాగే అంటారు రేపు పొద్దున, ఈ పాలు గారు ఎవరో మాకు, బైబిల్ మిషన్ మందిరం ఏంటో మాకు అంటారా? ఆయన బోధలు ఏంటో మాకు. అయ్యో మేము ఎప్పుడు వెళ్ళాం గుడికి అసలు? అవి బాప్తిజం కూడా. ఇది ఒక హిస్టరీ ఉంది. మాకు మైకాలు ఇచ్చారు. ప్రిస్కిల్లా మామగారు తెలుసా మీకు? ఆ మామగారు చనిపోయినప్పుడు నేను వేరు స్వార్థానికి ఇద్దరం వెళ్ళాం. మా అమ్మ బాప్తిజం తీసుకుని చనిపోయింది. నేను ఆంటీ ఇద్దరం వెళ్ళి, మరి మన ధర్మం అది, బాప్తిజం ఇచ్చాం కాబట్టి మన కార్యక్రమం చేయడం మన ధర్మం. నేను వెళ్ళాం అడగడానికి. వెళ్తే వాళ్ళ బాబు ఏమన్నా తెలుసా? లేదు 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 మాకు తెలియదు. మా అమ్మ ఎప్పుడు బాప్తిజం తీసుకుందో మాకు తెలియదు. కానీ వాళ్ళకి తెలుసు. అమ్మ దగ్గర ఆ బైబిల్ కూడా నాకే ఇచ్చారు. తర్వాత నేను ఆ మామకే ఇచ్చాను. ఇలా అమ్మగారికి ఇచ్చాను, వీళ్ళ అమ్మగారికి ఇచ్చాను. ఆ మామ కొత్త బైబిల్, పెద్ద బైబిల్, పెద్ద బైబిల్ వీటిలో కాల్ చేస్తాం, పారేస్తాం అంటే వద్దుతాము. పరిశోధ గ్రంథం అభిష్ పని చేయకండి, మాకేమండి మేము వాడుకుంటామంటే మా అమ్మగారికి ఇచ్చారు. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారికి ఎవరు తెచ్చుకున్నారు పెద్ద బైబిల్. ఇవాళ 4,000 రూపాయలు. ఆ రోజు తక్కువ రేటే. ఏమన్నారు వాళ్ళు? అయ్యో వాళ్ళు ఎవరో మాకు మమ్మీ బాప్తిజం తీసుకున్నారు అసలు. దేవాలయానికి మైకా కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చింది వాళ్ళు. సరే దాని దొంగలకి వెళ్తే వాళ్ళ దేవుడు దీవించును కాక. ఏమన్నారు? అయ్యో మాకు. సరే వాళ్ళంటే దేవుడిని ఎరగనే వాళ్ళు అన్నారంటే ఇక్కడ న్యాయం ఉంది. ఇవాళ సన్నిధికి వస్తూ, సంఘానికి వస్తూ, ప్రభువులో నడుస్తూ కూడా ఏమంటున్నారు? అయ్యో మాకు తెలియదు. ఏం తెలియదు? ప్రభు తెలియదు, బోధ తెలియదు, వాక్యం తెలియదు, సందేశాలు అసలు ఆయనే మాకు. చాలా భయంకరమైన మాటలు ఇవి. నేను నవ్వుతూ చెప్తున్నానని చెప్పి అనుకుంటారేమో, కానీ ఇది చాలా ప్రమాదకరమైన మాట. పేతురు గారు ఏమన్నారు? అయ్యో ఆయన ఎవరో నాకు తెలియదు. దుమ్ము పోసుకున్నాడు, గూళ్ళు పోసుకున్నాడు, తను తాను శపించుకున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు. తెలియదయా బాబు. కానీ అతడు పునాది మంచి పునాది. అక్కడ అలా అన్నా అదే సమయంలో ప్రభు లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు, ఆ పేతోరే మందిరంలో వస్తున్నప్పుడు ప్రభు కళ్ళల్లో కనిపెట్టి చూడగానే పశ్చాత్తాప్తుడై వెళ్ళి మేడగదిలో ఏడ్చి అయ్యో నేను ఎంత పని చేశాను, దిగంబరుడై పారిపోతాడు. తర్వాత ఏమయ్యాడు? నిలిచాడా, పడిపోయాడా? నిలిచాడు. తుఫాన్ వచ్చింది, పరీక్ష వచ్చింది, గాలి పట్టింది, వాన వచ్చింది. అయితే పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని అని తాళపు చేయి ఎవరికి ఇచ్చాడు? బాబు పేతురు పడాడు. కానీ మళ్ళీ ఏమయ్యాడు? గాలి వచ్చి నాకు నిలబడ్డాడు. అలాగే మనం కూడా ఏమవ్వాలి? నిలబడాలా, పడిపోవాలా? యోబు నిలబడ్డాడు, ఇర్మియా నిలబడ్డాడు, పేతురు గారు కూడా. లోకాసు వార్త 54 అధ్యాయం 54 నుంచి 62 వచ్చినారు. అస్సలు విషయం ఇప్పుడు చెప్తా, మీరు గుండెల మీద రాసుకోవాలి ఈ మాటలు. అది చదవసలా, ఇప్పుడు చదవాలి. పౌలు గారి జీవితంలో వచ్చిన సుడికలు, ఇది నాకెంత అవసరం. నాకు అవసరమైన వాక్యాలు నేను ధ్యానం చేసుకుంటే, నన్ను దేవుడు బలపరుస్తుంటే వాటితో మిమ్మల్ని బలపరుస్తున్నాను నేను. రండి, 2 కొరింథీయుల 2వ పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు స్పష్టంగా చదవండి. కొరింథీయుల 2వ పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 10. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, చూడండి, మిగుల ఓర్పు గలవారమై. దేంట్లో?
ఎన్ని శ్రమలు వచ్చినాయి పౌలు గారు, ఎన్ని శ్రమలు వచ్చినాయి మోషే గారు. ఎవరికి? మనకి జ్వరం వస్తే అమ్మో, తలనొప్పి వస్తే అమ్మో, వెంక సోమవారం శుక్రవారం తలనొప్పి వచ్చిందా, జ్వరం వచ్చిందా, ఏదో వచ్చింది. ఏ పౌరందు నీకు కూడా ఏమొచ్చింది? శుక్రవారం ఏదో వచ్చింది, సమస్య వచ్చాయి. పౌలు గారు చూడండి ఎన్ని వచ్చినాయో, ఆయనకు వచ్చినాయి మనకు వస్తున్నాయా? మరి చదువుతారా ఏమేమి వచ్చినాయో పౌలు గారికి? దెబ్బలు వచ్చినాయి, చెరసాలు వచ్చినాయి, అల్లరి పాలు చేశారు, ప్రయాసాలు వచ్చినాయి, జాగారాలు, రాత్రులు పగలు జాగారాలు, ఉపవాసాలు. ఇలాంటి సమయాల్లో మిగులు ఓర్పు కలిగి ఎలా ఉన్నాడంట? పవిత్రతతోను, జ్ఞానంతోను, దీర్ఘశాంతంతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. పౌలు గారి గురించి అక్కడ ఏమన్నాడు? దేని ఆయుధంగా కలిగి ఉన్నాడంట? జీవన చెప్తే నీకు గిఫ్ట్ ఇస్తా. చదివిన వాక్యంలో రండి, ఆయుధం ఏంటంటే నీతి అను ఆయుధములు కలవాలి. ఏమంటున్నాడు? నీతి. ఏంటా నీతి? నీతి చెప్పుకున్నాం మనం. దేవుడిని నమ్మటం, దేవుడి మాట ప్రకారం నడవటం, దేవుడితో మనుషులతో తమ మనస్సాక్షితో అన్నిటి మధ్య కూడా పౌలు భక్తుడు నీతిని ఆయుధం కలిగి తను తానే ఏం చేసుకుంటున్నాడు? దేవుని సేవకుని ప్రోత్సహించుకుని సేవలు కొనసాగాడు. పడిపోయాడా? కూలిపోయాడా? వెనకంచి వేశాడా? నిలిచాడా? నిలిచాడు. ఏమొచ్చినప్పుడు? సుడిగాలు వచ్చినప్పుడు. ఏమొచ్చినప్పుడు? వాన వచ్చినప్పుడు. అవన్నీ వానలేనండి. ఎన్ని వచ్చినాయి? వరదలు వచ్చినాయి కదా మీకు. ఏం చేయాలి ఇప్పుడు వరదలు వస్తే? మొత్తం ముంచుకుపోయింది. దేవుడు ముంచేసాడా అలా? అయ్యా మా దేవుడు చూసుకుంటాడు అని అనుకోవాలా? అక్కడ నీతి అనే ఆయుధం కలిగి ఉన్నప్పుడు ఆ మనిషి ఏమంటాడు? అయ్యగా చెప్పిన మాటలో ఏముంది? ఎందుకు వచ్చింది అన్నాడంట. ఎందుకో. ఓకేనా? పౌరు భక్తుడు గాలి వాన వస్తే ఎలా ఉంటాడు? లక్ష్మి ఎలా ఉన్నాడు? ప్రియాంక నీతి కోల్పోయాడా? నీతి తప్పాడా? ఆ నీతిని ఆయుధంగా చేసుకుని దేవుని ఎదుట నిలిచాడు. అందుకే అతడు ఏమయ్యాడు? దేవుడికి అపోస్తలుడు అయ్యాడు. ఇంకొక వచనం పౌలు గారికి వచ్చిన చూడండి, 11వ అధ్యాయం 23-29. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23-29. వెరివాని వలె మాట్లాడుచున్నాను, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. నేను చదువుతాను ఎందుకంటే మైక్ లేదు. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మార్లు పెద్దలతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మార్లు ఓడబడి శ్రమపడి తిని, ఒక రాత్రి మగుడు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయముల ప్రయాణములను, నదుల వలనైన ఆపదలను, దొంగల వలన ఆపదలను, నా సర్వ జనుల వలన ఆపదలను, అన్ని జనుల వలన ఆపదలను, పట్టణములను ఆపదలను, అరణ్యములో ఆపదలను, సముద్రంలో ఆపదలను, కపట సహోదరుల వలని ఆపదలను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా, జాగరణములతోనూ ఆగా దప్పకులతోనూ తరచుగా, ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి ఉన్నాయంట పౌలు గారికి. వీటన్నిటిలో కూడా పౌలు గారు ఏమయ్యారు?
పడిపోయాడా? స్థిరంగా ఉన్నాడా? నీతిమంతుడు ఎలా ఉంటాడు? నిత్యము నిలిచి ఉండే స్థిరమైన కట్టడంగా ఉంటాడు. ఒక్కదానికన్నా వెనక్కి వెళ్ళాడా? ఏం పౌలు గారు, ఏం మోషే గారు, ఏం ప్రసాద్ గారు, ఎన్ని ఉన్నాయి? ఇందులో ఒకటన్నా రెండన్నా మరొకన్నాయా? అయ్యా, ఇన్ని నిలిచినా కూడా, ఇన్ని కలిగినా కూడా నీతి కొరకు పౌలు గారు నిలిచే ఉన్నాడు. కూలిపోయిందా? పడిపోయిందా? పోలా? చెప్పలే పడాల. దేని ఫలితం అది? నీతిగా జీవిస్తే అనండి. మనం నీతిగా జీవిస్తే, దేవుని ఎదుట నీతి కలిగి ఉంటే, ఇంది కాదు ఇంతకీ ఇంకన్నొచ్చినా కూడా దేవుడు నిన్ను నిలబెడతాడు తప్ప ఏం చేయరు. పడిపోను. ఎందుకంటే లోపల ఏముంది? దేవుడికి విధేయత చూపాలని లోపల నిర్ణయం ఉంది. దేవుడి నీతి న్యాయాలు జరిగించాలని ఆకలి తప్పికలు ఉన్నాయి. దేవుడి చిత్తమే నాలో జరగాలని నిత్య ప్రార్థన ఉంది. ఈ విధమైన నీతి జీవితం కలిగి మనం జీవించినప్పుడు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా నీతిమంతుడు ఎలా ఉంటాడు? నిత్యము కదలక నిలిచి ఉండు కట్టడము వలె. మన మీదకి ఎన్నొచ్చినా, ఇంకెన్నొచ్చినా ఆ నీతి ఏం చేసేది? మనల్ని కదలనివ్వదు. స్థిరంగా, బలంగా, దృఢంగా తింటాం. ఏంటట? దృఢమైన బంధం. దేవుడితో మనకు ఆ బంధాన్ని కలిగించి, చెప్పండి, దైవ నీతి. మరి నీతి పరులుగా ఉందామా? భక్తిహీనులాగా ఉందామా? చెప్పే. భక్తిహీనులైతే ఊరికి కూలిపోయి పక్కకపోతారు. ఇక కనపడన కూడా బహుశా మంచిగా ఉండొచ్చు, మంచం మీద పడుకుంటే సుఖంగా ఉండొచ్చు, ఫ్యాన్ కింద పడుకుంటే చల్లగా ఉండొచ్చు, కడుపు నిండా అన్నం తింటే హాయిగా ఉండొచ్చు. అప్పుడు బాగుంటది. కానీ ఆంధ్రాల్లో అసలు నీ ఉనికే లేకుండా పోయి అది మనకు దూరపోగలదు కాక. కాబట్టి నీతి కలిగి నిత్యము నిలిచి ఉండే స్థిరమైన కట్టడంగా ఆయన ఎదుట ఉండగలిగిన వాక్యం ఈ మాటల ద్వారా ఆత్మ తండ్రి మనలకు దయచేయను కాక. వచ్చేవారం నీతిగా జీవిస్తే ఇంకా దేవుడు ఎలా జీవిస్తాడో వచ్చేవారం మనం ధ్యానం చేసుకుందాం. కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయా ప్రభువా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన పావన నామానికి వందనాలు. కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలయ, నుతులయ, ప్రణుతులయ.